చాప్టర్ 34 దయ్యాలంటే ఏమిటి? సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియా, జూలై 22, 1945. దెయ్యాల గురించి, పిశాచాల గురించి, మంత్రగాళ్ల గురించి, రక్త పిశాచాల గురించి అన్ని రకాలైన కథలు ఉన్నాయి. అనేక మంది వాటితో తమకు కలిగిన విభిన్న అనుభవాల గురించి చెబుతుంటారు. నా దృష్టికి వచ్చిన అనేక సందర్భాలలో ఆ అనుభూతులకు గురైన వ్యక్తులు చాలా ఎక్కువగా రోగభూయిష్టమైన ఊహలతో బాధపడ్డారు. వాళ్లలో ఒకరు, ఒక ఆవిడ రక్త పిశాచాలను గురించిన ఒక పుస్తకాన్ని చదవడం జరిగింది. ఆవిడ ఊహలు ఎంత స్పష్టమైనవంటే, ప్రతి రాత్రి ఒక రక్త పిశాచి తన రక్తాన్ని పీల్చేస్తుందని నమ్మింది. ఆవిడ నన్నెప్పుడు కలిసినా బాగయ్యేది, కానీ రాత్రుళ్ళు పిశాచాలు తన దగ్గరకు వస్తాయనే భావన ఆవిడలో ఎంత బలంగా ఉండేదంటే, కొద్ది సమయం గడిచాక ఆమె మళ్ళీ అనారోగ్యం పాలయ్యేది. తన సొంత ఆలోచనల ద్వారా చెరువు తెచ్చుకుని ఆమె అకాల మృత్యు పొందింది. 16వ శతాబ్దంలో మంత్రవిద్య, దాని ప్రయోగాల మీద విశ్వాసం బాగా ప్రబలి ఉండేది. వందలాది మంది ప్రజలను మంత్రగాళ్లుగా అనుమానించి వాళ్ళు సైతానుతో జత కట్టారని తప్పుడు ఆరోపణలు చేసి చావుకు గురిచేసేవారు. మంత్రగత్తె అని జోస్ ఆఫ్ ఆర్కును గుంజకు కట్టి సజీవదహనం చేశారు. రోగాలను నయం చేస్తూ కేవలం మంచి మాత్రమే చేస్తున్న యేసుక్రీస్తును కూడా బేల్జెబబ్ అనే పేరుగల దయ్యంతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. దయ్యం పట్టిన వ్యక్తులలో ఉన్న ప్రేతాత్మలు అనేక సందర్భాలలో యేసును గుర్తించి మాట్లాడిన మాట వాస్తవమే. అవి ఉన్నాయి. మమ్మల్ని ఒంటరిగా వదిలేయి, మాకు నీతో ఏం పని జీసస్ ఆఫ్ నాజరత్? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? భగవంతుడు పంపిన పవిత్రమూర్తివి నువ్వని మాకు తెలుసు. సాతాను గురించి, ప్రేతాత్మలను గురించి యేసు తనంత తానే మాట్లాడాడు. అనేక మంది నుంచి వాటిని మంత్రోచ్చాటనతో వెళ్ళగొట్టాడు. ఒకానొక సందర్భంలో పందుల గుంపలోకి ప్రేతాత్మలను విసిరేశాడు. ఈ విశ్వానికి వెనక దాక్కుని ఒక సూక్ష్మ ప్రపంచం ఉంది. అందులో నివసించేవారు కాంతితో తయారైన సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంటారు. భౌతిక శరీరం లేకపోవడం వల్ల అవి దయ్యాలు మనకి కనపడకుండా ఉన్నాయి. మనం ఏ విధంగా మన భౌతిక ప్రపంచానికి పరిమితమై ఉన్నామో అవి కూడా వాటి తలానికి పరిమితమై ఉన్నాయి. దురుద్దేశాలు గల సూక్ష్మలోక జీవులు మన భూమి మీదకి చొచ్చుకొని వచ్చి మనకు హాని చేయడం అంత సులువైన విషయమే అయితే, మనం మన సమయాన్నంతా విపరీతంగా భయపడుతూ బతకాలి. మన భూమి మీద ఇప్పటికే కావలసినంత భయం ఉంది. లక్షలాది హాని కలిగించే క్రిములు మన చుట్టూ తేలడం లేదు. పిశాచాలు కూడా జోక్యం చేసుకుని మన బాధలను ఇంకా పెంచాలని దేవుడు నిశ్చయంగా అనుకోడు. ఏది ఏమైనప్పటికీ కొన్ని సూక్ష్మలోక జీవులను తిరుగుబోతు ఆత్మలు అని అంటారు. అవి భూమికి బందీ అయి ఉన్నాయి. ఎందుకంటే వాటికి గాఢమైన ఈ ప్రపంచపు ఇష్టాలు ఉన్నాయి. ఇంద్రియాల ఆనందాల కోసం భౌతిక రూపంలో ప్రవేశించాలని అవి కోరతాయి. అలాంటి జీవాలు సాధారణంగా కనపడనివి. వాటికి సాధారణ మానవుణ్ణి ప్రభావం చేసేంత శక్తి ఉండదు. ఒక వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నప్పుడో లేదా ఆలోచనారహితంగా మనస్సును ఖాళీగా ఉంచటం ద్వారా మనస్సును బలహీనం చేసినప్పుడు మాత్రమే అవి ఒకరి శరీరాన్ని, మనస్సును ఆక్రమించుకోగలుగుతాయి. ఇది ఎలాంటిదంటే, మీరు కారు తాళాన్ని ఇగ్నిషన్లోనే వదిలేసినప్పుడు ఒక తిరుగుబోతు అందులోకి ప్రవేశించి కారుని తీసుకుపోవడం వంటిది. తమకెంతో ప్రీతిపాత్రమైన శరీరాన్ని కోల్పోయిన తిరుగుబోతు ఆత్మలు మరెవరి శరీరం మీదైనా, ఎవరిదైనా కానివ్వండి, ఉచితంగా తిరగాలని చూస్తాయి. అలాంటి సందర్భాలలో యేసుక్రీస్తు మంత్రోచ్చాటన చేసి తిరుగుబోతు ఆత్మలను వెళ్ళగొట్టాడు. ఆధ్యాత్మిక ఆలోచనల, చేతనల ఉన్నత స్పందనను తిరుగుబోతు ఆత్మలు తట్టుకొని నిలబడలేవు. భగవంతుని అన్వేషించే నిజమైన సాధకులు, శాస్త్రీయమైన ధ్యాన ప్రార్థనా పద్ధతులను అభ్యాసం చేసేవాళ్ళు అలాంటి జీవుల గురించి ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆత్మలన్నింటి పరమాత్మ. భగవంతుడి మీద దృష్టి ఉన్నవాడికి దుష్టశక్తుల నుంచి ఎలాంటి హాని కలుగదు. థ్యాంక్ యూ.